ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప వాగ్దానం మరి ఒకటి లేదు. పాపములు క్షమిస్తాను, అతిక్రమములు తుడిచివేస్తాను అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకనగా వాక్యం సెలవిచ్చే మాట, పాపములు క్షమించుటకు, అతిక్రమములు తుడిచివేయటకు ఎవరికీ అధికారం లేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవగల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పాపములు క్షమించుటకు పరలోకం విడిచి భూలోకానికి దిగి వచ్చిన నరుడు. మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే వాక్యం సెలవిచ్చే మాట, మనము ఎంత పాపమైన ఎటువంటి దోషంలో అతిక్రమంలో చిక్కుని ఉన్న యేసు రక్తంలో పాపక్షమాపణ కోరినప్పుడు, ప్రభువా నా పాపములు క్షమించు, రక్తంలో నన్ను శుద్ధీకరించు అని ప్రార్థన చేసినప్పుడు, మనవి చేసినప్పుడు ఆయన ప్రతి పాపము క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక షరతు వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, కాబట్టి ప్రతి పాపము దుర్నీతి మనలను క్షమించి పవిత్రులుగా చేయను. మనము ఒప్పుకొనని ఏ పాపం కూడా ఆయన క్షమించడం. మనము దాచిపెట్టి మనము పాపము రహస్యంగా చేసిన ఏవి కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొనగా విడిచిపెట్టని ఏ పాపము కూడా క్షమాపణ పొందుకోలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో యథార్థంగా ఆయనకు సమస్తము ఎరిగినవాడు కాబట్టి మన పాపంలో ఆయన సన్నిధిలో ఒప్పుకొని, మన దోషంలో, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడవడి ద్వారా చేసే ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని కృపను కోరుకుంటకు, పరిశుద్ధపరచబడ్డకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రార్థనలో ఏకీభవించి పాపక్షమాపణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి పాపములు, దోషములు, అతిక్రమం క్షమించమని వేడుకొచ్చడమయ్యా. ఎవరినో ప్రభా తమను తాము మోసపుచ్చుకొనకుండా, మాలో ఏ పాపము లేదు, మేము నీతిమంతులమని తండ్రి తమను తానయ్యా మోసంలో జీవించకుండా ప్రభా, దినమందు ప్రభా యథార్థ హృదయంతో తమ హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించి క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసులు ఒకటి కృప దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.